అరబ్ దేశాలు నిన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండేవి. ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కుదిరేది కాదు. ఏ దేశాన్ని మరో దేశం అస్సలు నమ్మేది కాదు. కానీ ఇప్పుడు అసలు అరబ్ ఇస్లామిక్ దేశాలు ఏకమవుతున్నాయి. ఉమ్మడిగా ఓ దళాన్ని ఏర్పాటు చేయడంపై చర్చలు జరిపాయి. శత్రువుల దాడులను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పోరాడేందుకు నాటో తరహాలో ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేయాలన్నది అరబ్ ఇస్లామిక్ దేశాల ప్లాన్. ఈ ప్లాన్పై చర్చలు జరిపేలా చేసింది మాత్రం ఇజ్రాయెల్. ఈ చర్చలకు ఇజ్రాయెల్కి సంబంధం ఏంటి? నిజంగానే అరబ్ నాటో ఏర్పాటవుతోందా? అరబ్ ఇస్లామిక్ దేశాలు ఐక్యంగా ఉంటాయా? వాట్స్ ది స్టోరీ? అరబ్ వరల్డ్ను ఇజ్రాయెల్ ఏకం చేసిందా? అరబ్ ఉమ్మడి దళం ఏర్పాటవుతుందా? అరబ్బులు ఏకమైతే నెతన్యాహుకు ముప్పు తప్పదా? వారం రోజుల క్రితం దాడికి గురైన ఖతార్ రాజధాని నగరం తాజాగా బిజీగా కనిపించింది. రాజధాని దోహాకు అరబ్ ప్రపంచ ముస్లిం నాయకులు తరలివచ్చారు. వారంతా దోహాలో నిర్వహించిన అత్యవసర సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సును అరబ్ లీగ్ ఐఓసీ కలిసి నిర్వహించే. ఐఓసీ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఎందుకు వాళ్ళంతా అత్యవసరంగా ఎందుకు సమావేశమయ్యారు? అధికారికంగా అయితే ఖతార్పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి స్పందనగా ముస్లిం అరబ్ దేశాల నాయకులు దోహాకు వచ్చారు. వారం రోజుల క్రితం దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దోహాలో ఉన్న హమాస్ నాయకులను తాము టార్గెట్ చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. కానీ హమాస్ నాయకుల్ని చంపడంలో ఇజ్రాయెల్ దాడి విఫలమైంది. కానీ ఇజ్రాయెల్ దాడి అరబ్ ముస్లిం ప్రపంచాన్ని ఆగ్రహానికి గురిచేసింది. తమ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఖతారు మండిపడింది. ఇజ్రాయెల్ దాడిని పిరికిబంద చర్యగా దోహా అభివర్ణించింది. ప్రజాస్వామ్యాన్ని శత్రువులు చుట్టుముట్టారని ఇజ్రాయెల్ దొంగ ఏడుపులు ఏడుస్తోందని ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మండిపడ్డాడు. కానీ వాస్తవం ఏంటంటే ఆ దేశం దురాక్రమణకు పాల్పడుతోందని అల్ థానీ ఆరోపించాడు. చుట్టూ ఉన్న దేశాలపై అడ్డు అదుపు లేకుండా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఖతార్ అమీర్ విమర్శించాడు. అయితే అధికారికంగా ఇజ్రాయెల్ దాడిపై మీటింగ్ ఏర్పాటైంది. కానీ అనధికారికంగా మాత్రం ఓ ప్రతిష్టాత్మక అంశానికి వేదికగా దోహా మారింది. సదస్సులో జాయింట్ అరబ్ ఇస్లామిక్ మిలిటరీ ఫోర్స్ పైనే చర్చలు జరిగాయి. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని వాళ్ళు అరబ్ నాటో అని పిలుస్తారు. అయితే ఉమ్మడి దళాన్ని ఒకటి ఏర్పాటు చేయాలన్న అరబ్ ముస్లిం దేశాల ప్రతిపాదనలు కొత్తేమీ కాదు. 2015లో ఈజిప్ట్ మొదట ఈ ప్రతిపాదనను చేసింది. అప్పట్లో యెమెన్ వార్ మొదలైంది. అరబ్ దేశాల సైన్యాలతో సమన్వయానికి ఉమ్మడి దళాన్ని ఏర్పాటుకు ఈజిప్ట్ ప్రతిపాదించింది. కానీ ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ఎందుకంటే అరబ్ దేశాల మధ్య నమ్మకం లేదు. పైగా ఆయా దేశాలను పలు సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ ప్రతిపాదన 10 ఏళ్ల క్రితం జరిగింది. కానీ ఇప్పుడు పశ్చిమాసియా చిత్రం భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్ కొత్త గీతను దాటేసింది. పశ్చిమాసియాలో కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పోరాడుతోంది. కానీ దోహాపై దాడులు చేయడం మాత్రం ఇదే తొలిసారి. గాజా బీరుట్లపై చేసే దాడులతో దోహాపై అటాక్ను పోల్చలేం. దోహా అనేది అత్యంత సంపన్న గల్ఫ్ రాజధాని. పైగా అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం. గాజా యుద్ధంలో కీలకమైన మధ్యవర్తిగా కూడా ఖతార్ పనిచేసింది. అందుకే దోహాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంపై అరబ్ ముస్లిం ప్రపంచం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో ఇప్పుడు అరబ్ నాటో అన్నది ఏమాత్రం విస్మరించలేని అంశం. అరబ్ ఇస్లామిక్ మిలిటరీ ఫోర్స్ చర్యలపై ఈజిప్ట్ మళ్లీ ముందుకొచ్చింది. కైరోలో కమాండ్ ఏర్పాటు చేద్దామని ఈజిప్ట్ పిలుపునిచ్చింది. అరబ్ నాటోకు తొలి కమాండర్ ఈజిప్షియన్ ఉండాలని కైరో కోరుకుంటోంది. పశ్చిమాసియాలోనే అతిపెద్ద ఆర్మీ ఉన్న దేశం ఈజిప్టే. అయితే మొత్తం తానై ఉండాలని ఈజిప్ట్ కోరుకోవడం లేదు. రొటేషన్ పద్ధతిలో ఈ మిలిటరీ కూటమికి నాయకత్వం వహించొచ్చని కైరో తెలిపింది. అంటే ప్రతి సభ్య దేశానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుందన్నమాట. భూ, ఎయిర్, నేవల్ యూనిట్లతో కలిపి ఉమ్మడి దళాన్ని ఏర్పాటు చేయడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశ్యం. అందులో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ కూడా ఉంటాయి. ఉగ్రవాద వ్యతిరేక దళాలు, శాంతి దళాలకు శిక్షణ కూడా ఉంటుంది. ఇదంతా కేవలం చర్చలకే పరిమితమవుతుందా, లేదంటే వాస్తవ రూపం దాలుస్తుందా? ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే అరబ్ ప్రపంచం నిత్యం సదస్సులు నిర్వహిస్తాయి, సంఘీభావం కోసం పిలుపునిస్తాయి. కానీ ఆచరణలో మాత్రం అరబ్ ప్రపంచం విఫలమవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే అరబ్ దేశాల్లో ఏకాభిప్రాయం లేదు. ప్రతి దేశానికి ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇరాన్ తీసుకుంటే ఇజ్రాయెల్పై ముస్లిం దేశాలన్నీ తిరుగుబాటు చేయాలని తెహ్రాన్ కోరుకుంటోంది. కైరోలో భారీ మిలిటరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఈజిప్ట్ ఆశిస్తోంది. తమ సార్వభౌమత్వానికి న్యాయపరమైన గ్యారంటీ ఉండాలని ఖతార్ కోరుకుంటోంది. ఈ డిమాండ్లన్నింటినీ అరబ్ ఇస్లామిక్ ప్రపంచం ఎలా సమన్వయం చేస్తుంది?
అరబ్ ఇస్లామిక్ దేశాలను కలుపుకొని పోవడం కత్తి మీద సాము లాంటిదని చెప్పొచ్చు. ఒకవేళ అరబ్ ఇస్లామిక్ మిలిటరీ దళాన్ని ఏర్పాటు చేశారని అనుకుందాం. ఆ తర్వాత వాళ్ళు అసలైన సవాల్ను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ సవాల్ ఏదో కాదు, అగ్రదేశం అమెరికానే. దశాబ్దాలుగా పశ్చిమాసియాకు రక్షకుడిగా అమెరికా వ్యవహరిస్తోంది. అమెరికా సైనిక శిబిరాలు బహ్రెయిన్ నుంచి కువైట్ వరకు, ఖతార్ వరకు విస్తరించాయి. అయితే దోహాపై దాడి తర్వాత అరబ్ నాయకులు పునరాలోచన మొదలైంది. నిజంగానే అమెరికా తమను కాపాడేందుకు ముందుకొస్తుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. దోహాపై ఇజ్రాయెల్ చేసిన దాడిని నామమాత్రపు వ్యాఖ్యలతో మాత్రమే అమెరికా ఖండించింది. ఆ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్ కు వెళ్లారు. ఆ తర్వాత ఖతార్ను కూడా సందర్శించే అవకాశం ఉంది. అటు రూబియో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన సమయంలోనే అరబ్ నాటోపై దోహాలో ప్రతిపాదనలు చేయడం ఓ రకంగా అమెరికాకు వార్నింగ్ లాంటిదని చెప్పొచ్చు. అమెరికా తమను రక్షించకపోతే తమను తాము రక్షించుకునేందుకు రెడీగా ఉన్నామని అరబ్ ప్రపంచం సందేశమిచ్చింది. అయితే అరబ్ నాటో ఏర్పాటైతే పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? నిజంగానే అరబ్ ఇస్లామిక్ మిలిటరీ ఫోర్స్ ఏర్పాటైతే అతి భారీ మార్పులకి తావిస్తుంది. రాత్రికి రాత్రే పశ్చిమాసియా మ్యాప్ మారిపోతుంది. అరబ్ నాటో ఏర్పాటు ఇజ్రాయెల్కు అత్యంత ప్రమాదకరమైన సంకేతం. నిజానికి పాలస్తీనా సమస్యపై అరబ్ దేశాలు ఫోకస్ చేయకుండా చేయాలన్నదే నెతన్యాహు ప్లాన్. అందుకోసం కొన్నేళ్లుగా అరబ్ దేశాలతో సంబంధాల కోసం యత్నిస్తున్నాడు. అందుకు ఉదాహరణ అబ్రహం ఒప్పందాలు. వీటిని పశ్చిమాసియాను మార్చే నమూనాలుగా, శాంతి ఒప్పందాలుగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రచారం చేశాయి. కానీ అబ్రహం ఒప్పందాలను అరబ్ దేశాలు తిప్పికొడుతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన అమెరికా ఇప్పుడు తన పరపతిని కోల్పోతోంది. నిజంగానే అరబ్ నాటో వర్కౌట్ అవుతుందా అంటే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని చరిత్ర చెబుతోంది. గతంలో కూడా అరబ్ ఐక్యత కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ దేశాల మధ్య ఈగో, పోటీతత్వం, భౌగోళిక రాజకీయాల కారణంగా అరబ్ యూనిటీ సాధ్యం కాలేదు. కానీ సంక్షోభాలే మనకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని కూడా అదే చరిత్ర చెబుతోంది. దోహాపై ఇజ్రాయెల్ చేసిన దాడి ఆ సంక్షోభాన్ని కలిగించిందా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ అది సంక్షోభమే అయితే మాత్రం అరబ్ నాటోకు బాటలు పడతాయి. లేదంటే ఎప్పటిలాగే ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా అరబ్ ఇస్లామిక్ దేశాలు వ్యవహరిస్తాయి. సో అరబ్ నాటో ఏర్పడుతుందా లేదా అన్నది ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేం. కానీ మరోసారి ఇజ్రాయిల్ దోహా తరహా దాడులకు పాల్పడితే మాత్రం తప్పకుండా అరబ్ నాటోకు మార్గం సుగమమవుతుంది. దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసి అరబ్ ఇస్లామిక్ ప్రపంచాన్ని ఏకం చేసిందా, లేక తాను ఎక్కడైనా దాడి చేయగలనని నిరూపించుకుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.